రాజావారి కుటుంబం అంటే అంతా ఇంతా కాదని గొప్పలు చెప్పుకున్నారు. అది మా దాకా వచ్చి ఈ కుటుంబంతో సంబంధం కలుపుకుని మేము ఎంతో గొప్పలు చెప్పుకున్నాం. కానీ ఎంత పెద్ద గొప్ప కుటుంబం ఇప్పుడు తెలిసింది. ఇంటి పేరు కస్తూరి, ఇంట్లో గబ్బిలాల వాసన అని ఈ కంపు ఊరంతా గుప్పుమని అందరూ ముక్కు మూసుకుంటున్నారు. చెవులు చిల్లులు పడేలా కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి గాని నా ఇంట్లో వచ్చుంటే ఇంత నిశ్చిగ్గుగా ఉండేదాని కాదమ్మా. నా కూతురే గాని ఇలాంటి పని చేసుంటే దాన్ని చంపడమో నేను చావడమో ఇప్పటికి జరిగేది. మీలా మానం మర్యాద లేకుండా చీకొట్టినా సిగ్గు లేకుండా ఉండేదాని కాదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బతుకు కూడా ఒక బతికేనా? చెట్టుకి చెదలు పడితే మందు కొట్టించి చంపుతాం గాని ఇలా చెడిన కూతుర్ని ఎవరు ఇంట్లో పెట్టుకోరమ్మా. అసలు ఊళ్ళో ఇంత పరుగు పోయాక ఒంట్లో ప్రాణం ఎలా ఉంటుందో. నిజంగా సిగ్గు ఎగ్గులేని జన్మే. ఇంకొక్క మాట మా అమ్మనంటే చంపేస్తాను. మా అమ్మ మీద చెయ్యి ఎత్తుతావా? చంపేస్తాను. నువ్వు అసలు ఏంటి కోడలివేనా? నీ అత్తగారిని ఆవిడ అంతంత మాటలంటుంటే వాదించి నీ అత్తింటి పరువు నిలబెట్టాల్సింది పోయి ఇంకా ఆవిడ సపోర్ట్ చేస్తున్నావా? తప్పుగా మాట్లాడి తప్పు చేసిన నీ తల్లినంటే నీకంత పౌరుషం పొడుచుకొచ్చిందే. ఏ తప్పు చేయని నా తల్లినంటే నాకెంత కోపం రావాలి? ఎవరే తప్పు చేసింది? నేనా మీ అమ్మ? ఇంకొక్క మాట మాట్లాడవంటే అపర్ణ, చేయి దించు. చిన్న పెద్ద లేకుండా ఏంటిది? ఎవరమ్మా పెద్ద? పెద్దవాళ్ళంటే పిల్లలకి గౌరవం కలగాలి, అసహ్యం పుట్టకూడదు. పెద్దవాళ్ళంటే పిల్లలు చేతులెత్తి నమస్కరించే విధంగా ఉండాలి. ఇలా చెంపదెబ్బ తినేలా ఉండకూడదు. మిమ్మల్ని ముందే హెచ్చరించాను. నోటికొచ్చింది మాట్లాడకుండా నోటిని అదుపులో పెట్టుకొని హద్దులో ఉండమని. అప్పుడు నన్ను నా చెల్లెల్ని అన్నారు, ఇప్పుడు మా అమ్మని అంటున్నారు. మా అమ్మననే అర్హత మీకెక్కడిది? తన కాలి గోటికి కూడా మీరు సరిపోరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.